Hello students, my name is Bon Chandra. సో ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి స్టడీ విత్ అస్ అనే ఒక చక్కని ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకున్నాము. సో మన సెషన్ మొత్తంలో బేసిక్ పైథాన్, సో ఒక బిగినర్స్కి అయితే ఒక మంచి గైడ్గా యూస్ చేసి స్క్రాచ్ నుంచి నేను స్టార్ట్ చేసి పైథాన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన టోటల్ కంటెంట్లో స్టార్టింగ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్, వేరియబుల్స్ అయితే చెప్తాం. డేటా టైప్స్ లైక్ న్యూమరికల్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టుపుల్, డిక్షనరీ, ఇలా ఆల్ డేటా టైప్స్ గురించి అయితే మనం తర్వాత డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ కండిషనల్ కంట్రోల్స్ డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఇఫ్ ఎల్స్, లూప్స్కి వచ్చేసరికి వైల్ లూప్, ఫర్ లూప్, అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ అయితే డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ సమ్ మాడ్యూల్స్, అబౌట్ మాడ్యూల్స్ అండ్ సమ్ మాడ్యూల్స్ కూడా మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ డిస్కస్ చేస్తాము. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేస్తాము. సో మనం కంటెంట్ అంతా చెప్పుకున్న తర్వాత పైథాన్లో ప్రాజెక్ట్స్ అయితే మనం బిల్డ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది మన టోటల్ కంటెంట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సో లెట్స్ మూవ్ ఆన్ టు ది సెషన్. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆల్గరిథమ్. ఈ రోజు సెషన్లో ఇది డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అంటే మనకు బేసిక్గా ప్రోగ్రామింగ్కి ఈ ఆల్గరిథమ్స్కి ఎటువంటి సంబంధం ఉందా ఫ్రెండ్స్. ఓకే, సో వాట్ ఈస్ వాట్ అని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దీనికన్నా ముందు మీకు క్వశ్చన్ అనమాట ఏంటంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ లేకుండా మన డైలీ లైఫ్ గడుస్తుంది అనుకుంటున్నారా? సో ద ఆన్సర్ ఇస్ ఆఫ్ కోర్స్ నో. బికాస్ మనం ఉదయం లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రాబ్లమ్ సాల్వింగ్ లేకుండా మనకి ఏ పని జరగదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్టోర్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏదైనా పర్చేస్ చేయాలి. సో ఏం పర్చేస్ చేయాలి అనేది ఒక ప్రాబ్లం. సో అది కొనుక్కొని తెచ్చుకోవడం ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో ఏదైనా పేమెంట్ చేయాలంటే ఎంత చేయాలి, అది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా స్కూల్కి ఫీజు కట్టామంటే ఎంత కట్టాలి, ఏం కట్టాము, అదొక ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేయాలంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, సో మనం మండే మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఏ బుక్స్ తీసుకోవాలి, ఇంకా బుక్స్ అవి ఏం తీసుకోలేదు. బట్ మనకి యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనకి ఏ బుక్స్ తీసుకోవాలన్న అవగాహన ఉంది. సో అవి తీసుకొని మనం స్కూల్కి అయితే వెళ్తాము. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది అసలు ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏంటి? ఓకే, ప్రాబ్లం అంటే ఒక బ్యారియర్, మీరు ఏదైనా చేయడానికి ఒక బ్యారియర్ లాంటిది. సో అది తీసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అంతే కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఒక ఆల్గరిథం డిజైన్ చేయాలంటే మీరు చేసిన ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. సో మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే ఆల్గరిథం డిజైన్ చేయగలరనమాట. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఆల్గరిథం అనేది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ఆల్గరిథం. సో కమింగ్ టు ది ఆల్గరిథం ఇంట్రడక్షన్. బేసిక్గా ఆల్గరిథం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో చెప్పడాన్ని ఆల్గరిథం అంటాం. ఓకే, ఏం లేదు, ఒక ఆల్గరిథం అంటే మన వాడుక భాషలో లైక్ ఒక ప్రొసీజర్లో చెప్పగలగాలి ఫ్రెండ్స్. ఏదైనా ఇది ప్రోగ్రామ్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా ఉండొచ్చు. మ్యాగీ నూడిల్స్ చేయడం అనేది ఒక ప్రాబ్లం. ఆ నూడిల్స్ ఎలా చేస్తున్నామని చెప్పడాన్ని ఆల్గరిథం అంటాం. మనం చెప్పిన ప్రొసీజర్ చిన్న పిల్లాడు కూడా అర్థం కావాలి, దాన్ని ఆల్గరిథం అంటాం. ఓకే, సో ఇక్కడ మన డెఫినేషన్ చూసుకుంటే, ఆల్గరిథం ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ to solve a particular problem or a sequence of activities to be processed for getting desired output from a given input. మనం ఇచ్చిన ఇన్పుట్ ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవడం. సో ఈ మధ్యలో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రొసీజర్నే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్నే ఆల్గరిథం అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఒక ప్రాబ్లమ్ని ఈజీగా అనలైజ్ చేయడానికి యూజ్ అయ్యే పద్ధతి అనమాట. ఓకే, బేసిక్గా ఆల్గరిథం ఈ స్ట్రక్చర్లో డిఫైన్ చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ అని చెప్పుకుంటాం, స్టార్ట్ అని రాస్తాం. నెక్స్ట్ స్టెప్స్ డిజైన్ చేస్తాం. ఓకే, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4,
నెక్స్ట్ మనకి ఎన్ని వరకు కావాలో అన్నీ రాసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాప్ అని పెట్టుకుంటాం. సో మీరు ఇది స్ట్రక్చర్, కంగారు పడకండి. నెక్స్ట్ నేను చాలా ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్. సో ఫస్ట్ వాట్ ఈస్ ఆల్గరిథం మన జనరల్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఓకే, ప్రోగ్రామ్ రిలేటెడ్ కాదు, జనరల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికి గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయడానికి ఆల్గరిథం ఏంటి. ఓకే, సో మనం ప్రాసెస్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. స్టెప్ 1 స్టార్ట్ చేసాం. స్టెప్ 2 వచ్చేసి ఏంటి, ప్రింట్ గుడ్ మార్నింగ్. సో ప్రింట్ అనేది ఏం చేస్తాం ఫ్రెండ్, గుడ్ మార్నింగ్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రింట్ చేస్తున్నాం. స్టెప్ 2 మనకు కావాల్సిన ప్రాసెస్ అయిపోయింది. సో నేను స్టాప్ చేస్తాను అనమాట. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్గరిథం. సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి మ్యాగీ నూడిల్స్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి. ఓకే, మ్యాగీ నూడిల్స్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి. సో బేసిక్గా మనకి ఇన్పుట్స్ ఏముంటాయి ఫ్రెండ్స్. ఓకే, మ్యాగీ నూడిల్స్ ఉంటుంది, ప్యాన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, అంతే కదా. ఎక్స్ట్రా ఏమైనా ఇన్పుట్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, మ్యాగీ నూడిల్స్ కావాలి, అది అవుట్పుట్. ఓకే, దీనికి సంబంధించిన ఆల్గరిథం ఏంటి ఫ్రెండ్స్, జనరల్గా మనం చెప్పొచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాము. స్టెప్ 2 వచ్చేసరికి ఒక ప్యాన్లోకి వాటర్ తీసుకుంటాము. స్టెప్ 3 వచ్చేసరికి బర్నర్ మీద ప్యాన్ పెడతాము. స్టెప్ 4 వచ్చేసరికి గ్యాస్ ఆన్ చేస్తాము. స్టెప్ 5 ఆ మ్యాగీని మసాలాని ఒక దాంట్లో వేసుకొని 2 minutes బాయిల్ చేస్తాం అనమాట. సో ప్యాన్ ఆఫ్ చేసి మ్యాగీ నూడిల్స్ని ఫోర్క్తో ఎందులో తీసుకొని సో సర్వ్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద టోటల్ ప్రొసీజర్. మొత్తం ప్రొసీజర్ అయిపోయాక స్టాప్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఆల్గరిథం యొక్క ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఆల్గరిథం రాయమంటే ఇదే వేలో రాయాలన్నమాట. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. మీకు ఇది ఎందుకంటే బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందు ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ చేస్తారనమాట, ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. ఓకే, మీకు ఇంజనీరింగ్కి వెళ్తే ఫస్ట్ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా ఆల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇది నేర్చుకోవడం, అందుకే మీకు నేను ముందుగా ఆల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్ ఇంక్లూడ్ చేశాను అనమాట. మీకు ఇప్పుడు దీని మీద ఐడియా ఉంటే ఇవి మీకు ఇంజనీరింగ్లో 2 సెమ్స్లో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, డిజైనింగ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అని అందులో వస్తుంది, అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్గా వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఇన్పుట్గా తీసుకొని ఏరియా ఫైండ్ చేయడం ఎలా అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దీనికి మనకు తెలిసింది ఏం ఫ్రెండ్స్, బేసిక్గా రేడియస్ ఇన్పుట్, మనకు రేడియస్ తెలుసు, అవుట్పుట్ ఏమో తెలుసు కదా. ఏరియా యొక్క ఫార్ములా ఏంటి, πr², అంతే కదా. ఓకే, సో మనం ఆన్సర్ చూద్దాం, మనకు అర్థమవుతుంది. ఓకే, స్టెప్ 1లో వచ్చేసరికి ప్రొసీజర్ స్టార్ట్ చేసుకున్నాం. స్టెప్ 2 ఏంటి, రేడియస్ ఏంటి అన్నది యూజర్ని తీసుకున్నాం. అంటే యూజర్ని అడుగుతున్నాం, నాన్న నీకు రేడియస్ ఎంత అని చెప్పేసి, అంతే కదా. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి పై వాల్యూ మెషిన్కి తెలియదు కదా ఫ్రెండ్స్. పై వాల్యూ డిఫాల్ట్గా ఉండదు, మనం పై వాల్యూకి అంటే పై అనే దానికి 3.14 సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పైలో 3.14 స్టోర్ అయి ఉంది. ఇప్పుడు పైకి 3.14 ఎలాగైతే సెట్ చేసామో ఇప్పుడు ఏరియాకి మనం అలా సెట్ చేస్తాం అనమాట, పై ఇంటూ రేడియస్ అని. ఓకే, యూజర్ని తీసుకున్న రేడియస్ పై ఇంటూ రేడియస్ అంటే r². సో πr² ఏరియాలో స్టోర్ అయిందనమాట. ఈ స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చేయాలి, డిస్ప్లే చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇక్కడ ప్రింట్ అని రాసుకున్న పర్లేదు, డిస్ప్లే అని రాసుకున్న పర్లేదు. ఓకే, సో మన ఆల్గరిథంలో ఫస్ట్ స్టార్ట్ అని ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూస్ ఏమైనా యూజర్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే రీడ్ అంటారు చెప్పుకోవాలి ఫ్రెండ్స్. యూజర్ నుంచి ఏం వాల్యూస్ తీసుకోవాలంటే నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసుకొని ఏమైనా చేయాలంటే సెట్ అని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో లాస్ట్లో వచ్చిన వాల్యూని డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే ఆర్ ప్రింట్ అనమాట. ఓకే, సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత స్టాప్. ఓకే, ఈ టెక్నాలజీ ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక ఆల్గరిథం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సో ఆల్గరిథం వల్ల యూజెస్ ఏంటి మనం జనరల్గా చెప్పొచ్చు. మన ప్రొసీజర్లోని మనకు ఒక అర్థమయ్యే విధంగా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ స్టెప్ వైజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ టు ఏ గివెన్ ప్రాబ్లం. మనకి ఏదైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ స్టెప్ వైజ్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే లైన్ టు లైన్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈజీగా అర్థమవుతుంది, అంతే కదా.
సో అన్ ఆల్గరిథం యూజెస్ ఏ డెఫినెట్ ప్రొసీజర్. మనం ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నట్టయితే డెఫినెట్ అంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఉంటుంది అండ్ ఒక పరిమితి ఉంటుంది. అంతే కదా, ఇక్కడ చూస్తే ఖచ్చితంగా 3 లైన్స్ ఉంది, అవుట్పుట్ వచ్చింది. 10 లైన్స్ ఉంది, అవుట్పుట్ వచ్చింది. 6 లైన్స్ ఉంది, అవుట్పుట్ వచ్చింది. దట్ ఈస్ వాట్ డెఫినెట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవ్వాలి, ఓన్గా ఇంగ్లీష్లోనే రాసాం, అంతే కదా. సో ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ఎనీవన్ ఈవెన్ వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. మీకు ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మీకు ఏమైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీకు ఉండాల్సిన అవసరం ఉందా? అఫ్ కోర్స్ లేదు కదా. సో మనకు ఆల్గరిథం రాయడానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అవసరం లేదు. బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అది ఎలా చేయాలనే సొల్యూషన్ మాత్రం మనకు కావాలి. ఓకే, ఆ మైండ్ సెట్ మీకు ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఆల్గరిథం డిజైన్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ స్టెప్ ఇన్ ఆల్గరిథం హ్యాస్ ఇట్స్ ఓన్ లాజికల్ సీక్వెన్స్. సో ఇట్ ఈస్ ఈజీ టు డీబగ్. సో ఇక్కడ మనం ప్రతి స్టెప్ టు స్టెప్కి ఒక అర్థం ఉంది. సో మనం దాన్ని డీబగ్ అంటే దాన్ని మనం అనలైజ్ చేయగలమని. అండ్ డీబగ్ అంటే అనలైజ్ చేయగలం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డీబగ్ అంటే అనలైజ్ చేయగలం. దట్స్ వాట్. ప్రతి దానికి ఒక లాజికల్ అంటే దానికి ఒక అర్థం ఉందని, లాజికల్ సీక్వెన్స్ అంటే ఏం లేదు. ఓకే, బై యూజింగ్ ఆల్గరిథం ప్రాబ్లమ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ పీసెస్ ఆర్ స్టెప్స్, హెన్స్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ప్రోగ్రామింగ్ టు కన్వర్ట్ ఇంటూ యాక్చువల్ ప్రోగ్రామ్. నేను ఏదైనా ఒక పెద్ద ఇది కాకుండా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి, సో దాన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని డివైడ్ చేసుకున్న ప్రతి ప్రాబ్లమ్ డివైడ్ చేసుకున్న ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ చేసుకొని లాస్ట్లో మ్యాచ్ చేస్తాం. ఓకే, సో ఇది ఆల్గరిథం యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. దీన్నే మనం డివైడ్ అండ్ కాంకర్ రూల్ అని కూడా చెప్తామన్నమాట. ఓకే, సో దీనివల్ల మన డిసడ్వాంటేజెస్ కూడా అయితే ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్గరిథం రాయడం అనేది చాలా లాంగ్ టైం అనమాట. ఎందుకంటే ప్రతిదానికి ఇంగ్లీష్లో మనం రాసుకుంటూ వచ్చేసరికి ఇట్ టేక్స్ అ లాంగ్ టైం అనమాట, అఫ్కోర్స్. ఓకే, అండ్ ఆల్గరిథం ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ రాదర్ కాన్సెప్ట్ హౌ ఏ ప్రోగ్రామ్ షుడ్ బి. మనకు నేను ముందు చెప్పిన దాని ప్రకారం ఆల్గరిథం అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ అయితే కాదు. మనం ఎలా చేస్తున్నాం, ప్రోగ్రామే కానీ ప్రాబ్లమే కానీ ఎలా సొల్యూషన్ చేస్తున్నాం అన్నదే ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది. దట్ ఈస్ వాట్ ఆల్గరిథం. సో బిగ్ టాస్క్స్ ఆర్ డిఫికల్ట్ టు పుట్ ఇన్ ఆల్గరిథం. ఆల్గరిథంలో పెద్ద పెద్ద టాస్క్లు పెట్టడం చాలా కష్టం అనమాట. ఓకే, అండ్ డిఫికల్ట్ టు షో బ్రాంచింగ్ అండ్ లూపింగ్. బ్రాంచింగ్ అండ్ లూపింగ్ అంటే కండిషన్స్ పెట్టి రాయడం ఆల్గరిథమ్స్లో చాలా కష్టం. ఓకే, అండ్ లూప్స్ కూడా ఎక్కువ లూప్స్ ఉన్నప్పుడు చాలా కష్టం అనమాట ఆల్గరిథమ్స్లో. డిఫికల్ట్ అంతేగాని అవ్వకుండా ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది, బట్ ఇట్స్ డిఫికల్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆల్గరిథం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ ఎగ్జామ్కి వచ్చిన మీకు ఆల్గరిథం నుంచి క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి అడుగుతాడు. ఓకే, ప్రాపర్టీస్, బేసిక్గా ప్రాపర్టీస్ వచ్చేసరికి ఈ 5 మనం చెప్పుకుంటాం అనమాట. ఫైనైట్నెస్, డెఫినెట్నెస్, ఇన్పుట్, అవుట్పుట్, ఎఫెక్టివ్నెస్. సో ఫైనైట్నెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం రాసిన ప్రతి ప్రాబ్లంకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. అంటే మనం ముందు నేను చూపించాను కదా 3, 10, 6 ఇంతే కదా, ఎందుకంటే ఎక్కువ లేవు కదా. దట్ ఈస్ వాట్ ఫైనైట్నెస్ అనమాట. ఓకే, ఖచ్చితంగా ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ స్టెప్స్లో సొల్యూషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ డెఫినెట్నెస్. మీకు డెఫినెట్నెస్ అంటే నేను ముందే చెప్పాను, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అండ్ ఖచ్చితంగా సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, అండ్ మీకు స్టెప్ టు స్టెప్ అనేది అక్కడ జరిగిన యాక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట, అంటే డౌట్ లేకుండా ఉంటుంది. దట్ ఈస్ వాట్ డెఫినెట్నెస్. అంటే ఇక్కడ మీకు ఒకవేళ ఇంకా ఎలాబరేట్ చెప్పాలంటే ఈ స్టెప్ ఆఫ్ అన్ ఆల్గరిథం మస్ట్ బి ప్రెసైజ్లీ డిఫైన్డ్. ఖచ్చితంగా డిఫైన్ అయ్యి ఉంటుందని చెప్పాను. ప్రతి లైన్ అర్థవంతంగా ఉంటుంది. ఇట్ ఈస్ డన్ బై వెల్ థాట్ యాక్షన్స్ టు బి పెర్ఫార్మ్డ్ అట్ ఈచ్ స్టెప్ ఆఫ్ ఆల్గరిథం. ప్రతి స్టెప్లోని మీకు పెర్ఫార్మ్ అయిన యాక్షన్స్ అన్నవి అర్థవంతంగా ఉంటాయి, అంటే చెప్పే విధంగా, అర్థమయ్యే విధంగా. ఓకే, నెక్స్ట్ ఆల్సో ద యాక్షన్స్ ఆర్ డిఫైన్డ్ అన్అంబిగ్యూస్లీ. అంటే మీకు అక్కడ జరిగిన ప్రతి యాక్షన్ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ తిప్పిది 10 చెప్పడం మీకు ఒకటే చెప్పాను, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, క్లియర్గా ఉంటుంది, అంటే అన్అంబిగ్యూస్లీ క్లియర్గా ఉంటుంది, లాజికల్ సీక్వెన్స్లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ డెఫినెట్నెస్. ఓకే, ఇన్పుట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్పాలంటే ఫస్ట్ దాంట్లోకి వచ్చేసరికి నేను ఇన్పుట్స్ ఏం తీసుకోలే, అంటే 0 ఇన్పుట్స్ అనమాట. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి ఒక 4 ఇన్పుట్స్ దాకా తీసుకున్నాం. ఓకే, ఇందులోకి వచ్చేసరికి రేడియస్ అనే ఇన్పుట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక ఆల్గరిథంకి వచ్చేసరికి ఒక 0 ఆర్ మోర్ ఇన్పుట్స్ అన్న ఖచ్చితంగా ఉండొచ్చు. ఓకే,
అల్గారిథం 0 ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఇక్కడ ఏంటి, మనం అల్గారిథం రాసామంటే అవుట్పుట్ కోసమే రాస్తాం. సో ఖచ్చితంగా ఒక అవుట్పుట్ ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువ అవుట్పుట్స్ ఉండొచ్చు. ఓకే, సో అవుట్పుట్ అంటే ఒక అల్గారిథంకి 1 ఆర్ మోర్ అవుట్పుట్స్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఒక ఫైనైట్ లెంగ్త్తోని ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అల్గారిథం అనేది ఎఫెక్టివ్నెస్ అంటే మీరు జనరల్గా అర్థం చేసుకోవచ్చు, పేరులోనే ఉంటుంది. ఎఫెక్టివ్ అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని. మీరు రాసిన అల్గారిథం ప్రోగ్రామ్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో మీరు ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ ఫైవ్ కీవర్డ్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ అల్గారిథం అంటే ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ అనమాట. ఫైనైట్నెస్, డెఫినెట్నెస్, ఇన్పుట్, అవుట్పుట్, ఎఫెక్టివ్నెస్. ఓకే, క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ కంట్రోల్ టైప్స్. ఓకే, కంట్రోల్ స్ట్రక్చర్స్. సో కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే మీరు ఇక్కడ డెఫినేషన్స్ ఏం చూడకండి. మీరు ఒకవేళ నోట్స్లో ఏమైనా రాసుకునేటప్పుడు ఈ డెఫినేషన్స్ ఎక్కించుకోండి. బట్ మీకు కంట్రోల్ స్ట్రక్చర్స్ నేను ఎలా చెప్తానంటే, ప్రోగ్రామ్స్లోని ఒక ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక కండిషన్ పెట్టుకుంటాం. ఓకే, దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 18 ఏళ్ళు వస్తే ఓటు హక్కు ఉన్నట్టు, 18 ఏళ్ళు లేకపోతే ఓటు హక్కు లేనట్టు. ఇప్పుడు ఈ 18 ఏళ్ళు అనేది ఒక కండిషన్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు 18 ఏళ్ళు అంటే ఇప్పుడు ఏంటి, తన ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 అయింది అనుకోండి, ఎలిజిబుల్ టు ఓటింగ్ అనేది. ఒకవేళ లెస్ దెన్ 18 అయితే నాట్ ఎలిజిబుల్ టు. అంటే ఇక్కడ ఏజ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, అంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తుంది. సో అందుకే కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నాం. ఓకే, ఇందులో జనరల్గా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సీక్వెన్స్. ఇక్కడ చూడండి, నేను కర్సర్తో చూపెడుతున్నాను. ఇక్కడ సీక్వెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ఆర్ బ్రాంచింగ్. సో మీకు వీటి గురించి నేను ఎలాబరేట్గా చెప్తాను ముందుకి. సో ఇది ఇందులోనే కాకుండా ఫ్లో చార్ట్స్లో కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లూప్ ఆర్ రెపిటేషన్. ఓకే, నెక్స్ట్ లూప్ ఆర్ రెపిటేషన్. ఫస్ట్ సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్. సీక్వెన్స్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఇది జనరల్ ఫ్రెండ్స్, ఒక ప్రాబ్లమ్ని జనరల్గా సాల్వ్ చేయడం లైన్ బై లైన్. అంటే పైన ఉన్న లైన్తో కింద ఉన్న లైన్కి సంబంధం ఉండాలి. లైన్ టు లైన్ రాసామంటే సంబంధం ఉండాలన్నమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 2 నెంబర్స్లోని గ్రేటర్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్ అంటే ఇది యావరేజ్ ఫ్రెండ్స్ బేసిక్గా. సో ఏదైనా ఒక 2 నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ చేయడం ఏంటి అని అడిగాడు అనమాట. సో ఏం చేస్తాము, యూజర్ నుంచి అయినా అవ్వచ్చు, మనమైనా ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని యావరేజ్ చేయాలంటే ఏం చేస్తాము, ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాము అల్గారిథము. నెక్స్ట్ రీడర్ ఇన్పుట్ ఫ్రమ్ ది నెంబర్ 1 అని యూజర్ నుంచి తీసుకున్నాము. నెంబర్ 2 అని యూజర్ నుంచి కూడా ఇంకో నెంబర్ తీసుకున్నాం. ఓకే, స్టెప్ 4లో ఏం చేసాము, యావరేజ్ అనే వేరియబుల్ తీసుకొని దానికి నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 బై 2 అంతే కదా, వచ్చిన వాల్యూస్ మొత్తాన్ని మనం అసైన్ చేసి యావరేజ్లో పెట్టాం అనమాట. ఇప్పుడు దీన్ని డిస్ప్లే చేసాము. ఓకే, దాన్ని ప్రాసెస్ని ఎండ్ చేసాం అనమాట. సో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ జనరల్ అనమాట. ఇక్కడ ఇంకా కండిషన్ ఇవ్వలేదు. జనరల్ ప్రాబ్లమ్ని సీక్వెన్షియల్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ఆర్ బ్రాంచింగ్ ఆర్ డెసిషన్ కంట్రోల్. సో ఇది ఏం చేస్తుందంటే, నేను మీకు ముందే చెప్పాను, ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి. ఓకే, మీకు అవసరం కనబడుతుందా? సో సెలక్షన్ ఏంటంటే, ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కండిషన్ అన్నది ట్రూ అయితే మనకు అది ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఏంటనుకున్నారు, నేను ఇందాక ఏం చెప్పాను ఓటు హక్కు గురించి. సో ఇప్పుడు నాకు ఏజ్ గ్రేటర్ దెన్ 18 అనే కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ నాకు ఎలిజిబుల్ టు ఓటింగ్. ఓకే, ఎలిజిబుల్ టు ఓటింగ్ అని ప్రింట్ అవుద్ది. ఒకవేళ నాకు కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ నాకు ఫాల్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవుద్ది అనమాట. నాకు కావాల్సింది ఇది. ఓకే, ఇక్కడ నాకు ఏమవుతుంది,
ఈ కండిషన్ బేస్ చేసుకొని నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. సో అందుకే ఇది కండిషన్ ఆర్ డెసిషన్. ఓకే, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ అన్నాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఆల్గరిథం తీసుకుంటే పర్సన్ హూజ్ ఈజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఎలిజిబుల్ టు ఓటింగ్. సో దీనికి సంబంధించి ఆల్గరిథం రాయమన్నాడు అనమాట. స్టెప్ 1లో స్టార్ట్ చేసుకున్నాము. స్టెప్ 2లో ఏజ్ ఎంత యూజర్ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకే, స్టెప్ 3లోనే చెక్ చేసుకుంటుంది. చెక్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు ఇది నాకు ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అయిందనుకోండి, ఏంటి నాకు ఏంటి ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి. ఓకే, ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఒకవేళ అదర్వైజ్ ఆర్ ఎల్స్, ఓకే, నాకు ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ప్రింట్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి. ఓకే, ప్రింటర్ డిస్ప్లే. ఓకే, స్టెప్ 5 వచ్చేసి నా ప్రాసెస్ స్టాప్ అయిపోయింది అనమాట. ఇది సెలక్షన్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రెపిటేషన్ ఆర్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నాను నేను, ఇదంతా థియరీ ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఫర్దర్గా ప్రోగ్రామింగ్లో బాగా యూజ్ అవుద్ది. ఓకే, ప్రోగ్రామ్ చేసేటప్పుడు సింపుల్ అవుద్దనమాట. ఒకవేళ మీరు ప్రోగ్రాంలో అప్పుడే చేద్దామని మీరు అన్నారనుకోండి, చేయొచ్చు. అప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చి చదివితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది అనమాట. సో మీకు ఇప్పుడే ఎక్కుతుందని నేను ఖచ్చితంగా చెప్పను. మీరు ఒకవేళ కొత్త అయి ఉంటే, సో డోంట్ వరీ. దీనికోసం అయితే ముందుకు మనం ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తాం ప్రోగ్రామ్స్లో. అది చేసిన తర్వాత ఇందులో చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రిపిటేషన్. సో రిపిటేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయడాన్ని రిపిటేషన్ అంటాం. జనరల్గా మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం అన్నమాట, వైల్ ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఏం లేదు, మనం కండిషన్లో థర్డ్ టైప్ అని చెప్పాం కదా. ఎందుకు అంటే ఇప్పుడు కండిషన్ ఇస్తాను నేను. ఓకే, కండిషన్ ఇస్తాను. ఏమి ఇస్తాను, నా కండిషన్లోనే ఏదైనా అంటే 10 వరకు, అంటిల్ 10 వరకు నాకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటాను. నెంబర్స్ అన్న 10 వరకు నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, అంతే కదా. ఈ 10 వరకు అంటే 0 to 10 వరకు నాకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో నాకు ఇక్కడ లూప్ అవుద్ది అనమాట. ఖచ్చితంగా ప్రతిదీ లూప్ అవుద్ది అనమాట. అదే రిపిటేషన్. ఇప్పుడు 1 వచ్చింది, నెక్స్ట్ వచ్చేసరికి 2 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, 4 వస్తుంది. అలా నెంబర్స్ ఇంక్రిమెంట్ అవుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 10 టైమ్స్ బాన్ అని ప్రింట్ అవ్వాలి అనుకుందాం. ఓకే, 10 టైమ్స్ బాన్ అని ప్రింట్ అవ్వాలి. సో లెస్ దాన్ ఈక్వల్ 10 అంటే ఈ నెంబర్ అన్నది 10కి తక్కువ ఉన్నంత వరకు ఆ 10 టైమ్స్ ప్రింట్ అవుద్ది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ రిపిటేషన్. ఓకే, సో ఇదంతా మీరు ఎంత అవసరం లేదు, మీకు అర్థమైన విధానంలో రాసుకోండి, ఇందులో మెయిన్ పాయింట్స్ తీసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్రాబ్లం ఏంటంటే అప్ టు n వరకు న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయమన్నారు. జనరల్గా న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి. సో నేను ఆల్గరిథం ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాను. యూజర్ నుంచి n అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడి వరకు అవ్వాలి అని యూజర్ నుంచి తీసుకున్నాను. ఓకే, సో 1 to i. ఓకే, i అనేది 0, i అన్నది ఫస్ట్ ఐకి ఫస్ట్ 1 ఇనిషియలైజ్ చేశాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే 3లో ఏం చేశానంటే ఐలో 1 స్టోర్ చేశాను ఫస్ట్. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ i అన్నది n వరకు nకి వెళ్ళే వరకు ఓకే నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఐని ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఐకి 1 యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, మీకు క్లియరేనా? ఓకే, నాకు క్లియర్గా అర్థమవుతుందా లేదా? ఫస్ట్ ఏంటంటే ఐకి 1 అసైన్ చేశాను. ఓకే, ఈ ఐ అన్నది n యూజర్ని తీసుకున్న ఆ n ఫర్ సపోజ్ 10 అనుకుందాం, 15 అనుకుందాం. 15కి వెళ్ళే వరకు అని చెప్పి కండిషన్ ఇచ్చి ఫస్ట్ ఐని ప్రింట్ చేయాలి. అంటే 1 ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమవుద్ది, ఐకి 1 అవుట్ అవుతుంది. ఐకి 1 అడిగి నెక్స్ట్ 2, ఓకే, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అంటిల్ ఎక్కడి వరకు 15 వరకు.
15 వచ్చిన వెంటనే 15 ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఏమవుతుంది 16 అవుతుంది. 16 నా కండిషన్ 16 అన్న లెస్ దాన్ 15 కాదు. సో నాకు అక్కడతో ఆగిపోయి 1 to 15 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ లూపర్ రిపిటేషన్. ఇది మీకు మళ్ళీ ప్రోగ్రామింగ్లో నేను చెప్తాను, యూ డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సూడో కోడ్. ఓకే, మన సూడో కోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్గరిథం లాంటిదే. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ఆల్గరిథం, బట్ జస్ట్ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామింగ్ స్టైల్ అన్నది ఇంక్లూడ్ అవుతుంది దీనికి. ఓకే, సింపుల్గా రాసుకుంటాం జనరల్గా ఒక ఫార్మా అంటే సూడో కోడ్ అన్నది ప్రోగ్రామ్కి ఇన్ఫార్మల్ వే అని. అందుకే మీకు ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ అంటే మీకు ఆల్గరిథం ఇంక్లూడ్ అవుద్ది, జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ అవుద్ది. దట్ ఈస్ వాట్ సూడో కోడ్. బట్ ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్, ఇట్స్ నాట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ ద ఆల్గరిథం ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటికల్ నోటేషన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటంటే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఒక ఆల్గరిథం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సింప్లెస్ట్ వే. సో సూడో కోడ్ ఏంటంటే ఆల్గరిథంకి ప్రోగ్రామ్కి ఒక బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తుంది. జనరల్ డాక్యుమెంటేషన్ ఏదైనా చెప్పాను కదా మీకు, ఆల్గరిథం స్టైల్ ఇంక్లూడ్ అవుద్ది, ప్రోగ్రామ్ స్టైల్ ఇంక్లూడ్ అవుద్ది. ఓకే, దట్ ఈస్ వాట్ సూడో కోడ్. సో సూడో కోడ్ థర్డ్ పాయింట్, ద మెయిన్ గోల్ ఆఫ్ ది సూడో కోడ్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈచ్ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ షుడ్ బి. సో ప్రోగ్రాంలో ప్రతి లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సూడో కోడ్. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 1, ఏ సూడో కోడ్ ఫైండ్ టోటల్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ యాజ్ ఫాలోస్. ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి సూడో కోడ్ ఏంటి? ఓకే, జనరల్గా ఇందులో కూడా స్టెప్స్ అని ఇంక్లూడ్ చేయము, బట్ సూడో కోడ్లో ఏంటంటే ఫస్ట్ బిగిన్ అని పెడతాం అనమాట. ఫస్ట్ బిగిన్ అని పెడతాము, ఎంతో ఎండ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ మధ్యలో ప్రొసీజర్ చేస్తాం. ఓకే, ఇప్పటిలాగే ఏదైనా వాల్యూస్ చేయాలంటే సెట్, ఏదైనా వాల్యూస్ వేరియబుల్ స్టోర్ చేయాలంటే సెట్ చేస్తాం అనమాట. ఓకే, యూజర్ నుంచి తీసుకోవాలంటే రీడ్. సో ఏదైనా ప్రింట్ చేయాలి, డిస్ప్లే చేయాలంటే ప్రింట్ అని యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ సింపుల్ సూడో కోడ్. సో ఇక్కడ 2 నెంబర్స్ ప్రింట్ చేయడానికి సూడో కోడ్ ఏంటి అని అడిగాడు అనమాట. సో ఫస్ట్ బిగిన్ చేసుకుంటాం. సో ఫస్ట్ సమ్లో 0 ఇంక్లూడ్ చేసుకుంటాం. ఆ సమ్కి యూజర్ నుంచి తీసుకున్న, ఇప్పుడు యూజర్ నుంచి నెంబర్ 1 నెంబర్ 2 రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సమ్కి ఈ రెండింటిని కలిపి సమ్లో స్టోర్ చేసాం. ఈ స్టోర్ చేసిన వాల్యూని ప్రింట్ చేసాం, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాసెస్ని ఎండ్ చేసాం. దిస్ ఈజ్ వాట్ సింపుల్ సూడో కోడ్. ఓకే, నెక్స్ట్ సూడో కోడ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యాజ్ ఫాలోస్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, బేసిక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కంటే మనకి ఏం కావాలి? బేస్ కావాలి, హైట్ కావాలి. ఎందుకంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా ఫార్ములా. సో బిగిన్ చేసాము. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 అని మీరు అసైన్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ రీడ్ బేస్ హైట్ యూజర్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఏరియాకి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని అసైన్ చేసుకున్నాము, ఆ ఏరియాని ప్రింట్ చేసాము. ఓకే, సో అయిపోయిన తర్వాత స్టాప్ చేసేస్తున్నాం ప్రాసెస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ సూడో కోడ్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఈరోజు క్లాస్కి అయితే ఇంతే. సో మీకు అసైన్మెంట్కి సంబంధించి గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి, నాకు మెసేజ్ చేయండి. ఓకే, అండ్ ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది జస్ట్ థియరీ. ఓకే, రేపు వచ్చేసి ఫ్లో చార్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం బ్రీఫ్గా. ఇట్ ఈస్ ఎ డయాగ్రామాటికల్ వే ఆఫ్ ఆల్గరిథమ్స్ అనమాట. ఓకే, ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. సో ఎందుకన్నా మనం ఫర్దర్గా వెళ్ళే కొద్ది పైథాన్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, ఇంకా ఇన్డెప్త్గా వెళ్దాము. మీకు స్క్రాచ్ నుంచి అర్థం కావాలనే నేను చెప్తాను అనమాట. అండ్ ఫర్దర్గా మీకు ఇంజనీరింగ్లో యూజ్ అవ్వాలని ఈ కాన్సెప్ట్ నేను ఇంక్లూడ్ చేశాను. ఓకే, సో ఈ థియరీ కాబట్టి మీరు అంతగా కంగారు పడకండి, ఫర్దర్గా వెళ్ళే కొద్ది అర్థమవుద్ది. తర్వాత ఎప్పుడు నీకు కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా 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 క్లియర్గా అర్థమవుద్ది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.